ఒక ఏడాది కింద అనుకుంటా అక్కడ కొత్తపల్లి కాడనే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్లో నేను ఏమన్నా అంటే, అరే రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 4000 పెన్షన్ ఇస్తానని మోసం చేసిండు, మహాలక్ష్మి ఇస్తానని మోసం చేసిండు అని అన్ని చెప్పుకుంటా నేను ఏమన్నా, ఇప్పటి నుంచి ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. యాదుకుందా మీకు? గా మాట అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. ఇంకా కేసు ఉన్నది ఇప్పుడు కూడా. మొన్న మీ ఎస్ఐ నోటీస్ పంపిండు నాకు. ఎందుకు పంపినవా అంటే, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటావా అంటాడు. మరి ఎగవేటినోని ఎగవేతల రేవంత్ రెడ్డి అనపోతే ఏమనాలే? ఎగబెట్టింది బరాబరే, ఎగబెట్టినోని ఎగబెట్టిండు అన్న. దీంట్లో తప్పేముంది? నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, బరాబర్ అంట అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది. ఇలా మోసగాడు నిజంగా చెప్పాలంటే. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీకు బాగా తెలుసు. 2 నెలల తర్వాత కూడా ఇంకా వడ్లుంటాయా? మృగశిర కార్తీ కూడా దగ్గర పడ్డది. రోహిన్ కార్తీ వచ్చే వరకే వడ్లు అయిపోవాలి. మృగశిర కార్తీ అయిపోతుంటే కూడా ఇంకా కళ్ళాలల్లా పాపం 2 నెలల నుంచి వడ్ల బస్తాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెదలొస్తున్నది, కొన్ని జాగాల వడ్లకు చెదలొస్తుంది సంచులకు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. అసలు రైతును నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. రైతు విషయంలో ఏది చూసినా మోసమే జరిగింది. రైతు బంధు ఎంత పడ్డదే ఈసారి? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు పడ్డది. అది జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి కేసీఆర్ గారు జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. అంతేనా? కేసీఆర్ దెబ్బకు ఆయనతో 1 ఎకరం పడ్డది. లేకపోతే అది కూడా పడినో పడకపోనో. ఇవాళ రైతు బంధు గురించి మీరు రైతులకు వివరించాలి కార్యకర్తలు. రేవంత్ రెడ్డి వచ్చినాక 3 రైతు బంధులు ఎగబెట్టిండు. ఒక రైతు బంధు మొత్తానికి ఎగబెట్టిండు, రూపాయి కూడా ఇయ్యలే. అంటే అది 9,000 కోట్లు. ఒక రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చిండు, మీ దిగబెట్టిండు, అది 4,000 కోట్లు. ఈ రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు, 6,000 ఎగబెట్టిండు. 6 4 10, మొదటిది 9. ఎంత ఎగబెట్టిండు రైతు బంధు? 19,000 కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఇప్పుడు ఇస్తా, మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇస్తే అంత మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతారా?